నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. రైట్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈయన ఇంటర్వ్యూస్ ఎంత బాగా ఫేమస్ అవుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి తెలంగాణ రాజకీయాల గురించి ఆయనతో పాటు చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే రాధా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎక్కడ చూసినా మీ ఇంటర్వ్యూసే. అది ప్రజల ఆశీర్వాదం. అంటే చూసే వ్యూవర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా మీ ఛానల్స్ని, ఇంటర్వ్యూస్ని ఆదరిస్తూ రేటింగ్ ఇస్తున్న వ్యూవర్స్ అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. సార్, అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అంటే మీరు ఎమ్మెల్యేగా అవ్వడానికి పడ్డ కష్టం ఏంటి? నేను వాళ్ళేది ప్రజలు పడ్డారు, లేకపోతే 2 నెలలు ఎమ్మెల్యేగా పడిపోయింది. చాలామంది నాయకులు పడతారు, 4 సార్లు ఓడిపోయి 2 సార్లు ఇట్లా ఈ రకంగా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నది. నేను 2-3 మంత్స్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత 87 గ్రామాల ప్రజలు, నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరి ముఖ్యంగా నాలో వాళ్ళ కుటుంబ సభ్యుని చూసుకున్న ప్రజలందరూ నన్ను గెలిపించుకున్నారు. కాబట్టి వాళ్ళ రుణం జీవితాంతం తీర్చుకోలేదు. అంటే ముందుగానే ఏమైనా గ్రౌండ్ రిపోర్ట్ చేసుకున్నారా, నాకు టికెట్ వస్తుంది అని, లేకపోతే నేను ఎమ్మెల్యే అవుతానని? ఇట్లా ఏం లేదు. రైట్, ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఏం తెలుసుకున్నారు? ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఈ 10 నెలల కాలం? ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, 30 జిల్లాలకు ఏమైనా ఇస్తే కదా. నేనే కాదు, కాంగ్రెస్లో కూడా ఇవ్వట్లేదు, బీఆర్ఎస్ కాదు, ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు 3 జిల్లాల వాళ్ళే దూసుకుపోతున్నారు. మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, అంతే. ఇంకేమైనా ఉంటాయి కదా. ఉంటేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అమృత్ స్కీమ్ అని తీసుకొచ్చాము, 43 కోట్లు. ఎనర్జీఎస్ ఫండ్స్తో రోడ్లు వేయించాము. కొన్ని ఎనర్జీస్ ఫండ్స్తో రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, లేకపోతే వైకుంఠ ధామాలు కావచ్చు, ఇట్లాంటివి చేస్తున్నాం. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దానివల్ల ఏదైనా జరుగుతున్నది, నావా నడుస్తున్నది అంటే సెంట్రల్ గవర్నమెంట్ వల్ల నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు. నిరంతరం పోరాడుతున్నాం. ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి అండ్ మంత్రులకు కూడా చెప్తున్నాను, ఇది ఎప్పుడో ఒకప్పుడు దానికి తగిన శాస్తి అనుభవిస్తారు. మా నిజామాబాద్ జిల్లానే కదా, మా నిజామాబాద్ జిల్లా అయితే మరీ అన్యాయం. మంత్రివర్గం స్థానం కూడా లేదు మా జిల్లా వాసులకు. ఒక్కొక్కడేమో ముగ్గురు అయినారు ఒక్కో జిల్లాకు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి లేడు. అంటే ఇదే అంటే ఒక పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నారు దక్షిణ తెలంగాణ వాళ్ళు. ఇది ఎప్పటికో ఒక రోజు గుణపాఠం నేర్పుతాం ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళకు. ఉత్తర తెలంగాణ వాళ్ళు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలం ఒకటై, ఉత్తర తెలంగాణ ప్రజలు అందరం ఒకటై, ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు ఏదైతే దోసుకపోతున్నారో అవన్నీ లాక్కొచ్చుకుంటాం మళ్ళీ మా వాటా. అంటే దాదాపు తెలంగాణ ప్రజలంతా బీజేపీ పార్టీకి 8 ఎంపీ సీట్లు పట్టం కట్టారు. ఎంత అభిమానం లేకపోతే బీజేపీ పార్టీకి మార్పు కావాలేమో అనుకొని అటు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా 8 సీట్లు ఇచ్చారో, ఇటు బీజేపీ పార్టీకి కూడా అదే విధంగా 8 సీట్లు ఇచ్చారు. కానీ ఎందుకు కేంద్రంలో నుంచి ఒక్క నిధులు కూడా తీసుకురాలేకపోయింది బీజేపీ పార్టీ? ఎవరు చెప్పారు మీకు? సుమారు 36,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, రోడ్ హైవేస్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈరోజు 17,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్. ఏమిచ్చారు? పక్క రాష్ట్రంలో ఎందుకు వాళ్ళ మీద వాడు ఏడుస్తున్నారు? అంటే ఎంతసేపు ఆంధ్ర వాళ్ళంటే ఇంత కక్ష ఎందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు? ఎందుకు ఇంత కక్ష? వాళ్ళేదో పాపం 50 ఏళ్ళు మన తెలంగాణలో కష్టపడి రాష్ట్రాన్ని, హైదరాబాద్ని క్యాపిటల్గా ప్రతి మూల ఆంధ్ర వాళ్ళ శ్రమ బిందువులు ఉన్నాయి, చెమట బిందువులు ఉన్నాయి. హైదరాబాద్ అభివృద్ధి ఎవడు చెప్తున్నాడు? ఎవడన్నా బుద్ధి తలకైనడు రండ్రా, నేను మాట్లాడతావు ఓపెన్ డిబేట్లు ఎక్కడన్నా రండి. ఈరోజు ఈ హైదరాబాద్ అభివృద్ధి మ్యాక్సిమం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళ చెమట చుక్కలు ప్రధాన పాత్ర వహించారు. ఈరోజు మా హైదరాబాద్ ముందు నుంచి 5వ సిటీ డెవలప్లో ముందు నుంచి నిజాం ఉన్నప్పుడు అది వేరే విషయం. కానీ ఈరోజు వనస్థలిపురం కావచ్చు, కూకటిపల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, కోంపల్లి కావచ్చు, నలువైపులా విస్తరించిందంటే అలా వాళ్ళు ఒక ప్రధాన పాత్ర పోషించారు. ఓకే, కొన్ని వైషమ్యాలు వచ్చినాయి, కొందరు దుర్మార్గులు రెచ్చగొట్టినరు. దాంట్లో అప్పుడున్న రాజకీయ నాయకులే తప్పు, ప్రజలు తప్పు కాదు. రాజకీయ నాయకులు ఇప్పుడు ఎట్లయితే దక్షిణ తెలంగాణ దోసుకపోతున్నాడు, అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇట్లా పవర్స్ని మిస్యూజ్ చేశారు కాబట్టి ఆ వైషమ్యాలు వచ్చి రేవంత్ రెడ్డికి కూడా ఇచ్చాము, 76,000 కోట్లు అప్పిచ్చాము. ఆంధ్రలోనేమో ఆ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, రాజకీయ
అలా మంచి అనుభవం ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి వాడుకుంటున్నారు. ఇక్కడ అవినీతికి వాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్. మేము ఏంది ఇక్కడ ఈరోజు రేషన్ బియ్యం ఎవరిస్తున్నారు, ఉజ్వల కనెక్షన్లు ఎవరిస్తున్నారు, జన్ధన్ ఖాతాలు ఎవరు, ముద్రా లోన్స్ ఎవరిస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెడీ అన్న 3 లక్షలు ఇస్తామని చెప్పినాం. మీరు మీ వాటలే తీయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వము ఆడలేక మధ్యలో ఉన్నట్టు తెలంగాణ ప్రజలకు ఏదైతే మసిపూసి మారడికాయ చేసి మైబ్బె పెట్టే వాగ్దానాలు చేసి మోసపూరితమైన వాగ్దానాలు చేసి గద్దెనెక్కినారు. కాబట్టి మీలాంటి మీడియా మిత్రులు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలా. వాళ్ళ దాంట్లో ఏం సబ్జెక్టు, మనకేం కావాలి, రైట్? ఈరోజు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, మేము చేయింది ఎక్కడికి వెళ్ళొచ్చినాయి, 6 లైన్ల రోడ్లు కావచ్చు, సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికన కావచ్చు, చర్లపల్లి స్టేషన్ కావచ్చు. ఇప్పుడు మేము ఏంది ఎవరిచ్చిండు, ₹1 అన్నదా రాష్ట్ర ప్రభుత్వం? డబ్బులు లేకపోతే మూసి ప్రాజెక్ట్ ఎలా చేపడుతున్నారు? డబ్బులు అదొక అంటే కాలేజ్ ఫార్మాసిటీ ఎలా నిర్మించబోతున్నారు? ఏ ఫార్మాసిటీ? ఫోర్త్ సిటీ ఎలా నిర్మించబోతున్నారు? దేంట్లో గ్రాఫిక్స్ వెళ్ళినా, దేంట్లో ఫోర్త్ సిటీ, దేంట్లో చూసినావు నువ్వు? దేంట్లో చూసినావు? ఫోర్త్ ముచ్చర్లో చూసినావు. అది గ్రాఫిక్స్ ఏడ మూసి, ఎక్కడ చూసిన మూసిలో ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? పేద ప్రజల కన్నీళ్ళు తప్ప ఏం మూసి ఏమైంది? ఎవరో రాబర్ట్ వాద్రా క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, మూసి రీజనరేషన్ ఎవరైనా అడ్డుకోవడానికి వస్తే బుల్డోజర్లతో ఎక్కించి తొక్కిస్తా అన్న మాట కూడా వినిపించింది. మరి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేయడం కూడా कितना दिन रहता, कौन कितना दिन रहता, कौन कितना, रेवंत कितना दिन का सीएम रहता? హైదరాబాద్ ప్రజల సొంతం, మూసి ప్రజల వాళ్ళ జీవితాంతం సంపాదించుకున్నారు. పక్కన ఏదైతే ఇల్లు కట్టుకున్నారో 60-70 ఏళ్ళు ఇళ్లలో పనిచేసి ఆటో రిక్షాలు దెక్కి ఈ రాజకీయ నాయకులు దుర్మార్గులాగా అవినీతి కుంభకోణాలు చేసి మంత్రులు ముఖ్యమంత్రులు కాలేదు వాళ్ళు. మేము మొన్న ఒక పర్యటనకి వెళ్తే రామంతపూర్లో ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు చెప్తున్నది, అయ్యా మేము 40 ఏళ్ళు గిన్నెలు దోమినా బట్టలు ఉతికినా ఒకరింట్లో ఒకసారి ఎంతెంత డబ్బు వస్తుందో 50 గజాలు ఎవరు చెప్తారు దుఃఖం, ఎవడింటాడు, ఎవరికి అర్థమవుతుంది వీళ్ళకు ఈ దుర్మార్గులు? ఎందుకు బీజేపీ మొత్తం ఆ సమస్యను బయటికి తీసుకొచ్చింది మేమే. ప్రతి మూసీ నుంచి ఇక్కడ నుంచి అక్కడి వరకు, ఎక్కడైతే గండిపేట వరకు ఏదైతుందో మూసీ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే నష్టపోతున్నారో పేదల తరపున నిలబడ్డం మేము. ఎక్కడుంది ప్రతిపక్ష నాయకులు చూసినావా ఇప్పటికి? నువ్వు ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు చూసినావా ఇప్పటికీ? ఏ మీడియాలో చూసినరా? ఒక్కడి చెప్పండి. ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల మంది చెప్పండి, లేకపోతే వందలాది మీడియా ఛానల్స్, సోషల్ మీడియాస్, ప్రధాన ఛానల్స్ ఒక్కడన్నా చెప్పండి రా. తెలంగాణ ప్రజల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కనబడ్డా? ఏ సమస్యను స్పందించిండా? మేము మూసి ప్రజల తరపున పోరాడింది మేము, దీక్షలు చేసింది మేము, నిరసన తెలిపింది మేము. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నాం. అరేకి చూడు బిడ్డ, బుల్డోజర్లు ఎక్కిర్రా చూద్దాం ఓడెక్కిస్తాడో. ఛాలెంజ్ చేస్తున్నాయి ఛానల్ ద్వారా, కొడుకులారా బుల్డోజర్లు ఎక్కించే ప్రయత్నం చేసిన ఆ బుల్డోజర్ కింద ఆ బుల్డోజర్ల కింద దొక్కి పెడతాం. ఎవడైతే కామెంట్లు చేస్తున్నాడు పేద ప్రజల తరపున. మూసి చుట్టూ ఆల్మోస్ట్ 1.5 ఇల్లు ఉన్నాయి. మళ్ళీ అదే చెప్తున్నాను రాధా, మేము అదే చెప్తున్నాం. ఎవడైతే బుల్డోజర్లతోని పేద ప్రజలను దొక్కుతున్నాడో అదే బుల్డోజర్ల కింద తొక్కుతాం, బరాబర్ దొక్కుతాం. పేదల తరపున నిలబడతాం, పేదలను కాపాడుకుంటాం. మూసి ప్రక్షాళన చేయాలంటే మేము చెప్పాం, నల్గొండకు సాగునీరు ఎలా తీసుకోవాలో చెప్పాం. ఒక పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా ఎలా తీసుకుపోవచ్చు చెప్పినాం. 150,000 క్యూసెక్స్ కాదు, 175,000 క్యూసెక్స్. ఆ విడ్త్, ఆ డెప్త్ మరీ ముఖ్యంగా చెప్తున్నా. మీరు కావాలంటే నా దగ్గర ఇప్పుడు బుక్ లేదు, మీకు మొత్తం సైంటిఫిక్ డేటా ఇస్తాను. ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో 115 మీటర్లు, హిందువులు ఉన్న ఏరియాలో 230 మీటర్లు లోపలికి. వీళ్ళు చూసుకుని దుర్మార్గులు, ఈ హిందూ ద్రోహుల పార్టీ, హిందూ ద్రోహుల ప్రభుత్వము, హిందువులను అనుగుణంగా అసహించుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా కూడా మూసీలో కూడా హిందూ ముస్లిమ్సే. మేమేమంటున్నాము, ఈ రిటైనింగ్ వాల్స్ కొత్త టెక్నాలజీతో ఫస్ట్ నువ్వు మూసీలు ఏం చేయాలా? కెమికల్స్, ఏదైతే కెమికల్స్ కంట్రోల్ చేయాలా. ఛాంబర్స్ కావచ్చు, దాని కంట్రోలింగ్ కావచ్చు. ఫస్ట్ మూసీలో కెమికల్స్ కలవకుండా చూడాలి. ఏదైతే కూకట్పల్లి కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, జీడిమెట్లై కావచ్చు, అది ఆపిన తర్వాత డ్రైనేజ్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా గొడవల దాకా మూసీలా ఇదేనే డ్రైనేజు. ఫస్ట్ నువ్వు డ్రైనేజ్ కంట్రోల్ చేయి, ఇది కంట్రోల్ చేసి రిటైనింగ్ వాల్స్ చేసి బ్రహ్మాండంగా సాగునీరు పోతుంది. కావును మీకు డబ్బున్నోళ్ళకి కావాలనుకుంటే మీ రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ గారు ఫ్లోటింగ్ బోట్లలో తిరగాల. పక్కనే ఎక్కడ వెనిజులా అనేది ఒక కంట్రీ ఉంటుంది, మొత్తం మనము జస్ట్ లైక్ ఇట్లా తిరగచ్చు.
పడవ బోటు మీద మరి తిరిగి వచ్చినట్టు రాబట్టు వాద్రా తిరగాలని చాలా ఉన్నాయి. దుబాయ్ వెళ్ళండి, చెప్పాం, చాలా సలహాలు చెప్పాం. మ్యాన్ మేడ్ లేక్స్ ఉన్నాయి, ఏమంటారు కోకాపేట మొదలు పెట్టుకోండి. మూసీ చుట్టూ ఎట్లేదైనా సరే ఫుట్ పాత్స్ వేసి లేకపోతే దాని ఒక సుందరీకరణగా ప్రక్షాళనకు ఒప్పుకుంటున్నాం. సుందరీకరణ ఎందుకు అంటున్నా? పేదోడు కడుపు సుందరీకరణ ఎందుకండి? ఎవరికి షాపింగ్ మాల్ ఏం అవసరం? హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే మళ్ళీ హైదరాబాద్ డెవలప్మెంట్ లేదా? ఇటు 358 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, 50 లక్షల ఎకరాల భూమి, లక్షలాది ఎకరాల భూమి వస్తుంది. మీరు భలే మాట్లాడుతున్నారు. అవుటర్ రింగ్ రోడ్ ఇంకా కంప్లీట్ కాలేదు, మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ చూసారా 358 కిలోమీటర్లు. ఇప్పుడు నార్త్ రైట్ దాంట్లో కొన్ని లక్షలాది ఎకరాలు ఉన్నాయి. దాంట్లో కూడా రాపించిన వాళ్ళు అలా ఎవరు తెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడుగా. ఇక్కడ ఏమున్నదండి ఇప్పుడు? ఎక్కడ ఇది లంగారాజు, గాంధీనగర్, ఇవన్నీ ముఖ్యంగా పేదలండి, మరీ పేదలు. ఏమున్నది వాళ్ళకి నష్టం కాకుండా వేద్దాము. వాటర్ నల్గొండకు సాగునీరు ఇద్దాం. మాకు నల్గొండ మీద రైతుల మీద ఇబ్బంది లేదు. కానీ ఏదైతే మీరు పక్కన షాపింగ్ మాల్లు, ఐమాక్స్ లాంటి థియేటర్లు, పక్కన బార్లు, పబ్బు కల్చర్, మరి రేవంత్ రెడ్డికి ఎందుకు ఈ మధ్యన అది కూడా పట్టుకున్నది? ఆ బంజారాస్ ఈయనే ఉంటాడు, ఆ పబ్బుల చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి ఆయన పట్టుకున్నది ఎట్లా? ఏముంటుంది మీకు? కాదు, ఒకవేళ అట్లనే మీరు పెట్టాలనుకున్నారు పెట్టండి. గౌడెల్లి దాటిన తర్వాత అక్కడ ప్రజలు ఏదైతే ఎక్కడైతే ఇల్లు స్థలాలు ఉన్నాయో అక్కడ వరకు వదిలేయండి. అక్కడ నుంచి నల్గొండ దాకా పెట్టండి. డబ్బు నుండి అడిగిన పోతారు రాదా? మొయినాబాద్ పోతలేరా? చేసుకొని రా బాబు, డబ్బు ఉన్నది కదరా. పేదోళ్ళ కన్నీళ్ళు ఎందుకు తాగుతారా? అంటే బీజేపీ వాళ్ళకి ఎవరికి లేవు ఫామ్ హౌస్లు? మేము ప్రణాళిక నేనేమంటున్నా, మీరు వాళ్ళని తాగం కద్దంటలేము, మొయినాబాద్ పోయి ఫామ్ హౌస్లలో కులకం కద్దంటలేము, గెలకం కద్దంటలేము, జొన్నవాడ గెస్ట్ హౌస్లలో పార్టీలు చేసుకోండి, క్యాసినోలు ఆడండి. కానీ పేద ప్రజల కన్నీళ్లతో ఎందుకు ఆడుకుంటారో అంటున్నాం అంతే. మేము మూసి సుందరీకరణ కూడా ఎక్కడ పేద ప్రజలు నష్టపోకుండా వెంటనే సుందరీకరణ తప్పలేదు. ప్రక్షాళన అంటే ఏంది రాదా? ఫస్ట్ నువ్వు ఏదైతే కెమికల్స్ కలుస్తుందో దాన్ని కంట్రోల్ చేయి, డ్రైనేజ్ కలుస్తుందో కంట్రోల్ చేయి, రిటైనింగ్ వాల్స్ కట్టండి, వాటర్ మంచిగా వెళ్ళిపోతుంది. మీరు ఇందాక అన్నారు స్టేట్ దగ్గర అసలు బడ్జెటే లేదు అని చెప్పి, అదే స్టేట్ గవర్నమెంట్ దగ్గర దాదాపు దీనికి మూసి రీజెన్యువేషన్కి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. అసలు ఎంతవరకు వాస్తవం? అంటే 1,50,000 కోట్లు పెట్టే అంత ఉందంటారా దానికి? ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట అది ఒక గుదిబండ అండి. ఒక ఎకరం వడ్లు వండియాలంటే 13 లక్షలు ఖర్చు అవుతుంది. ఎకరం పంట వండిస్తే వచ్చేది 65,000. అసలు మీరు ఎవ్వరు కూడా మీడియా కానీ సైంటిస్టులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ దయచేసి ప్రజలకు అవగాహన కలిగించాలి. ఈ ద్రోవులందరూ ఎటువంటి అర్హత లేనోళ్ళు ఈ పదవులకు వచ్చి ముఖ్యమైన పదవులకు కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారు. అంటే స్వయంగా కాంగ్రెస్ నేతలు ఈ 1,50,000 కోట్ల బడ్జెట్ని ప్రకటించడం జరిగింది. కొన్ని ఏం చేస్తారు? 1,50,000 కోట్లతో ఏం చేస్తారు చెప్పండి? పంచుకుంటారు కదా, దొంగలు పంచుకున్నట్లు. అలీబాబా, చాలీ చోరని పంచుకుంటారు. చెప్పండి ఏం చేస్తారు? ఏంది 1,50,000 కోట్లు అంటే? కదా పేద వందలాది కిలోమీటర్లు చేస్తేనే 2,000 కోట్లు అయింది. గంగా నది ఏమో ఇంత అయింది, అన్ని 100 కిలోమీటర్లు చేస్తే. నమో గంగా, సబర్మతి. చెప్పండి కదా ఏం చేస్తారు మీరు? చెప్పండి 1,50,000 కోట్లు ఏం చేస్తారు? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ ప్రపోజల్ 5,600 కోట్లు. ఇక్కడ నుంచి ఇక్కడ మనం బ్రిడ్జ్లు కావచ్చు, ఏది చాదర్ఘాట్ మీద అండ్ అక్కడ లంగర్ హౌస్ దగ్గర కొన్ని ఒక 6 బ్రిడ్జ్లు, పక్కన సుందరీకరణ, ఏదో పాపం మరి అంత మనం పోలేదు. కానీ 5,600 కోట్లు అయిపోయేది, దాన్ని 1,50,000 కోట్లు అంటారు. పిచ్చ ఎట్లా? మళ్ళీ అప్పులు తెచ్చి ఆసిఫాబాద్ మీద, ఆదిలాబాద్ మీద, ఆర్మూర్ రోడ్ మీద, మా గుండెల మీద ఈ అప్పులు తెచ్చి ఆ బ్యాంక్ ఈ బ్యాంకులు తెచ్చి ఇక మా ఫ్యూచర్ జనరేషన్ మొత్తం తాకట్టు పెట్టుండ్రు. ఇక మేము రేపు తెల్లారి పెట్రోల్ పోసుకుంటే 300 రూపాయలు కావాలా, ఆయిల్ కొంటే 200 రూపాయలు లీటర్ కావాలా, ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు, ఇక లిక్కర్ ఛార్జీలు వేస్తారు. ఆ పేదోడికి ఒకటి బలహీనతున్నది కాబట్టి ఇక మొన్ననే పెంచినారు. పాపం ఆ రోడ్ ఏ పాపాన్ని వేసిండో కానీ రోజు తాగుకుంటూ తిరుగుతున్నారు. బీరుకు పెంచారు, విస్కీకి పెంచారు. పేదోడు బలహీనతనే కదా మీకు కావాల్సింది, పేదోడు బలహీనత పెట్టుబడి. కాబట్టి మూసీబీసీ మానేయండి ఇవన్నీ. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, అది రేవంత్ రెడ్డిని పదవి దించతందుకు ఆడుతున్న ప్రణాళిక ఇది. ఆయనకు అర్థం కాక పిసపిస చేసుకుంటున్నాడు. అవి అంటే ఎందుకంటే ఎన్నుకున్న వాళ్ళంతా 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఏదో ఒక రంగం తప్పటాడికి ఏపిచ్చేసి రేపు తెల్లారిగా ఢిల్లీలో ఉన్న సుల్తాన్లు ఒకటే రోజు పొద్దుగల ఫోన్ చేస్తారు, పోయి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి గవర్నర్కి ఇవ్వమని. కాబట్టి మూసి అనేది ఒక కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలో భాగం. పేద ప్రజల పాలిట అదొక శాపం.
కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఒప్పుకోము. మీరు ప్రక్షాళన చేయండి, సాగునీరు తీసుకోపోండి, అంతవరకే. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకటే వైపు అడుగులు వేస్తుంది. ఏమంటారు ఈ మాటకి? బీజేపీ కాంగ్రెస్ కామెంట్ కూడా విన్నాను ఇక్కడ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బీటలు వేస్తున్నాడు, బీజేపీ పార్టీకి బాటలు వేస్తున్నాడు అని కూడా విన్నాను. ఏమంటారు? లేదు, తెలంగాణ ప్రజలు బాటలు వేస్తున్నారు. హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేక పార్టీలు, హిందువులను అడుగడుగును ఆశ్రయించుకునే ఇతర మతస్థులు వాళ్ళు బీటలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హిందువులు తెలుసుకున్నారు. అయితే ధర్మపురి అరవింద్ రీసెంట్ గా లగచర్ల లడాయిలో ఫార్మాసిటీ గురించి కొన్ని చేసినటువంటి కామెంట్స్ చాలా ఆసక్తికరంగా అనిపించింది అన్నమాట. ఏమనిపించింది? ఒకటి రాదా, ఇప్పుడు లడచర్ల ఉంది, నిజంగా నేను ఈ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా, మీరున్న ఛానల్స్ అందరు దయచేసి పోండి. నేను వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను. మీద మాలిస్టేషన్ జరిగింది, ఫస్ట్ బయటికి పెట్టిందే మేము. అలా కాదండి, కొట్టకూడని చోట కొట్టుకుంటా, ముట్టకూడని ముట్టుకుంటా. అవును, అదెందుకు ప్రజాస్వామ్యంలో వాడు దూరం అన్నావు? మేము ఏదంటున్నామో ఇప్పుడు మేమే పోరాడుతున్నామంటే బీఆర్ఎస్ కేసులకు భయపడి రకరకాల భయపడి లోపాయి ఒప్పందాలని మేము ఏమంటున్నాము? ఈ రోజు మరి లగచర్ల బాధితుల్ని ఢిల్లీ తీసుకెళ్ళింది ఎవరు? ఇగో ఢిల్లీ తీసుకెళ్ళరా, ఢిల్లీకు ఎందుకు తీసుకెళ్లారా తర్వాత మాట్లాడతాం రాజకీయాలు. మేము ఆ ఫార్మా క్లస్టర్స్ వ్యతిరేకిస్తాం క్లియర్గా. ఎక్కడైతే 12,000 ఎకరాలు 13,000 ఎకరాలు మీరు ఫార్మాసిటీ పేరు మీద ప్రొక్యూర్ చేసుకొని పెట్టుకున్నది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్రెడీ హైకోర్టులో అఫిడవిట్ కూడా ఇచ్చింది రేవంత్ సర్కార్. 15,000 ఎకరాలు మేము ఫార్మాసిటీ అని ఇప్పుడు కూడా అఫిడవిట్ ఇచ్చింది హైకోర్టులో. కాబట్టి ఒకవేళ మీకు ఏమన్నా ఉంటే అప్పుడున్న రాజకుటుంబంతో పంపకాలలో తేడా వచ్చింది, అలా ఏమన్నా ఒక 2-3 ఎకరాలు కొట్టేసినారని మీకున్న డాటా, అదే గవర్నమెంట్ డాటా ఉంటుంది కదా, రెవెన్యూ డాటా అంతా మీదే, అన్ని డాటా మీదే. కాబట్టి మీరు ఏదైనా పంపకాలు చేసుకోండి. ఒకవేళ ఏమైనా కొట్టేసింది ఉంటే వాటాలు తీసుకున్నది ఉంటే అవన్నీ మీరు సెటిల్ చేసుకోండి, చీకట్ల వ్యాపారాలు. కానీ పేద ప్రజలు మళ్ళీ లంబాడ బిడ్డలు, దళిత బిడ్డలు అక్కడ ఉన్నదంతా మేము వెళ్ళినప్పుడు అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు 1 ఎకరమే వాళ్ళు చెప్పింది. అంటే అది నిజంగా చెప్తున్నారు. అదా ఒక సామాన్యులు పేదవాళ్ళు ఏంటంటే పేగుబంధంలాగా పెంచుకుంటారు ఆ భూమిని. ఆ ఎకరం 2 ఎకరాలు ఉంటుంది కానీ తరతరాలుగా వస్తూ ఉంటుంది, వదులుకోలేరు. మళ్ళీ ఆ 2 ఎకరాలు అమ్ముతే వీడేమో అంటాడు 3 రెట్లు ఇస్తా అంటాడు, 4 రెట్లు ఇస్తా అంటాడు. ఇక ఏదో నోటికి వచ్చింది చెప్తారు వీళ్ళు. కానీ ఆ డబ్బులు తీసుకొని పోతే వాళ్ళ సంతానం వృధా అయిపోతుంది, వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే ఈ రకంగా కాదు. అంటే మీరు అట్లాంటి అంతకన్నా వాల్యూ అయిన భూములు ముందు ఇవ్వండి, వాళ్ళకు భూములు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. నష్టపరిహారం తెస్తాం, కొత్త రకం పెడతాం తెలంగాణలో. అంటే ఎకరానికి 15 లక్షలు ఇస్తాం. 15 లక్షలు ఎకరం ఇచ్చి 15 లక్షలు ఇవ్వు, కానీ మళ్ళీ 15 లక్షల భూమి అడుగుకుంటాడు. 15 లక్షలు ఇస్తే 60 లక్షలు ఇల్లు, ఒక గుంటలో ఇల్లు. ఒకటే చెప్తున్నానండి, 15 లక్షల ఇల్లు ఒక ఎకరం 15 లక్షలు ఇచ్చిన తర్వాత 15 లక్షల ఎకరం కొనిమను ఈ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని కొనిమను కదా, అది కొడంగలే కదా. అది నువ్వు నేను మొత్తం పోదాం, ఆడికే పోదాం, కొనిమను కదా 15 లక్షలకి ఎకరం, పచ్చటి పొలాలు. ఆయన మాట్లాడతాడు గుడ్లు పెట్టని భూములు అంటాడు. మేము వెళ్ళాం, పచ్చటి పొలాలు, 2 కార్లు పండుతున్న పంటలు. ఒకటి రాదా, ఎప్పుడు రాజ్యమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది ఒక రకమైన అవినీతి, అంటే పేదల పట్ల పక్షపాత ధోరణి, వాళ్ళని మోసం చేసి దగా చేసి కడుపులు కొట్టే పార్టీ. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుని నేను దమ్ముంటే చెప్తాను. ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళమని చూద్దాం. 60 సీట్లు కాదు, 6 సీట్లు కూడా రావు. ఇప్పుడు కొడంగల్ ఎవరిదండి? కొడంగల్ గౌరవనీయ ముఖ్యమంత్రి గారిది కొడంగల్ నియోజకవర్గం. ఓకే, ప్రతిపక్షాలు బీజేపీ లేకపోతే సిద్దిపేటోడో సిరిసిల్లోడో, మీరు ఆ స్పందన చూడండి, ప్రజల తిరుగుబాటు చూడండి. ఆడవాళ్ళు 56 ఏళ్ళ ఆడవాళ్ళు పాపం వాళ్ళ వేషధారణ అంతా సామాన్యులు, పేదవాళ్ళ వేషధారణ చాలా పేదరికంగా ఉన్నారు. వాళ్ళ ఆవేశము, ఆక్రోశము, ఆవేదనతో రాళ్ళు కొడుతున్నారు. అయితే దాంట్లో ఎవరు ఉంటారు కదా 10% అన్నప్పుడు మేము ప్రతిపక్షాలుగా కొందరు ముందు ఉంటారు, నాయకత్వం వహిస్తారు, కొద్దిగా వాయిస్ కూడా ఎక్కువిస్తారు. అటువంటి టైంలో ప్రజలు కొద్దిగా ఉద్రేకం అవుతారు. మరి లగచర్లు వెళ్ళేటప్పుడు ఎందుకు డీకే అర్నాన్ కానీ ఈటెల రాజేంద్రన్ కానీ ఇలా కొంతమందిని ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్ కింద ముందస్తు అరెస్టులు చేశారు? ఇప్పుడు ఒకటి అందులో ఒకసారి వాళ్ళకి రాష్ట్రం ముందు దోషులు నిలబడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కొడంగల్లోనే అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను స్టేట్మెంట్ చూసిన వరంగల్ నాకు అక్కడ 1000 ఎకరాలు కూడా నా దగ్గర చెప్పారంటే మరి కొండరెడ్డిపల్లి దగ్గర పెట్టుకో,
మీదే కదా 1000 ఎకరాలే కావాలట ఆయనకు. కొండరెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం ఉంది, వాళ్ళ అన్నదమ్ములకు వాళ్ళకి అందరు కలిపి వాళ్ళ బంధువులకు కలిపి 1000 ఎకరాలు అందులో పెట్టుకుంటారు. కావాల్సింది 1000 ఎకరాలే కదా రాదా. పేద ప్రజలు లంబాడ బిడ్డలది దళిత బిడ్డలది ఎందుకు మీకు 1 ఎకరం 2 ఎకరాలు పేగుబంధం పెంచుకున్నది? మీ సొంతంది 1000 ఎకరాలు మీ కొండరెడ్డిపల్లిలో అక్కడ పెట్టుకో ఫార్మా కంపెనీ, ఫార్మా క్లస్టర్. అది కూడా ఇంకా మనకు నిజాలు తెలియక నా కంపెనీ కూడా వాళ్ళ అల్లుడు ఏదో భాగస్వామ్యం చేరుస్తున్నాయని అంటున్నారు. ఇక మీరే పెట్టుకోండి, మీ భూములు మీ ఫార్మాలు మీ అన్ని పెట్టుకోండి. అనవసరంగా పేదవాళ్ళది కరెక్ట్ కాదు. దీనికి తగిన సమాధానం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అలాగే డీకేఆర్ ఆ రోజు అంటే ప్రివెన్షన్ ఆఫ్ అరెస్ట్గా అంటే ముందస్తు అరెస్ట్గా చేసే భాగంలో కొంచెం నోరు జారినటువంటి సందర్భం ఒకటి కనిపించింది. అంటే బేసిక్గా ఆ విధమైన మాటలు ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఈ 10 ఏళ్లలో కానీ లేకపోతే 15 ఏళ్లలో కానీ ఎప్పుడు కూడా వినలేదు. అలాంటి మాటలు ఈ మధ్య కాలంలో వస్తున్నాయంటే ఏమనుకోవాలంటే ఓ పక్క నుంచి సీఎంను చూసే మిగతా రాజకీయ నాయకులు నేర్చుకుంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే సీఎంని బట్టే మీరు ఇలా మారుతారు? బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు, అరుణక్క కూడా అట్లా మాట్లాడదు. అది చిన్న ఏదో అది ఎందుకంటే ఏదో గ్రాఫిక్స్ చేసినారు, దాన్ని సౌండ్ మార్చిండ్రు కావాలని, ఒక ఆడబిడ్డని అట్లా చేయాలని. అట్లా అరుణక్క అంటే సీఎం భాషా విధానాన్ని చూసి మీకు ఏమనిపిస్తుంది? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఈ టైంలో శాసనసభ్యులు ఉండడం కూడా అసహ్యంగా ఉండదని కూడా చెప్పాను. అట్లాంటి భాష తెలంగాణ అసెంబ్లీ కూడా చెప్పాను అన్నమాట. ఆయన సీనియర్ శాసనసభ్యుడు దాన నాగేందర్ గారు ఇంకా దాదాపు 4 ఏళ్ల పాటు కొనసాగాలి, ఈ విధమైన భాష ఉంటుందంటారా? ఉండదనే కోరుకుంటున్నాం, ఉండద్దని కోరుకుంటున్నాం అంతే. ఇక ఇప్పుడు వాళ్ళకు ఒకటిసారి అట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఆ హోదాలకు అలాంటి వాళ్ళం కొత్త శాసనసభ్యులము కొత్తగా వచ్చిన రాజకీయాలకు అప్పుడప్పుడు ఏదైనా మాట్లాడినా కొద్దిగా ఇబ్బందికరంగా ఏమి ఉండదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ 20 ఏళ్ళ నుంచి మేము పుట్టినమే రాజకీయాల గురించి అనే నాయకులు నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను వాళ్ళని. రైట్. అయితే ఈ ఒక పక్క నుంచి రాజకీయం అంతా చూస్తుంటే భూముల చుట్టూ తిరుగుతుంది. మీరు ఏమంటారు ఈ విషయం ఈ విషయం గురించి? ఒక పక్క నుంచి మూసీ, హైడ్రా, ఫార్మాసిటీ లేదా ముచ్చర్లలో పెట్టబోతున్న 4th సిటీ కానివ్వండి, లేకపోతే అంటే ఎటు చూసినా కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే కనపడుతుంది నాకు. ఏమంటారు? అంటే ఒకటి రాజకీయ నాయకుడే పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ ఇది. దీంట్లో ద్రోవులు అంటే క్రూరమైన క్రీడ ఈ రాజకీయం. ఇప్పుడు ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కొత్త నేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో. అప్పుడేమో అసలు ప్రభుత్వం లేదు, ప్రజాస్వామ్యం లేదు అప్పుడు. ఇప్పుడు కొత్త రకం రాజకీయం. ఎందుకంటే ప్రజలకి వీళ్ళు 6 వాగ్దానాలు 7 వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారు, ప్రజలు ఎక్కడ దీని మీద నిరసనలు చేస్తారు, ఎక్కడ ఉద్యమాలు చేస్తారు అని డైవర్షన్ చేస్తున్నారు పాలిటిక్స్. దాంట్లో ప్రతిపక్షాలు కావచ్చు ఎటో తిరిగినా కూడా ఇష్యూస్ అన్ని ల్యాండ్ వైపే ఉన్నాయి. వాళ్ళు అదే చెప్తున్నాను కదా, ల్యాండ్ వైపు తిరిగినా ఏమి తిరిగినా వాళ్ళందరికీ తెలిసి మూసీ కాదు, హైడ్రా కాదని, ఇలాంటి చర్ల కూడా కాదు. వాళ్ళు గుంజుకుంటే నీలాంటి నాలాంటి ఉంటేనే ల్యాండ్ ఉన్నట్టు తీసుకుంటే ఏం కాదని తెలుసు. కావాలని 1 ఎకరం 2 ఎకరంలో పేదలను గుంజుకుంటారు. ఎక్కడంతో ఏది కావద్దు, ఈ చర్చలు పోవాలా, అన్నెసెసరీ డైవర్షన్స్ కావాలా పాలిటిక్స్. ఎందుకు అవుతుంది హైడ్రా? ఎట్లా అవుతుంది చెప్పండి? నేను రంగనాథ్ గారిని అడుగుతున్నా డైరెక్ట్. వాళ్ళు అన్ని అనుమతులు తీసుకొని కట్టిండ్రు. అనుమతి ఇచ్చిన వాళ్ళు చర్యలు ఏం తీసుకుంటావు నువ్వు? ఇది మాట్లాడే పద్ధత? అనుమతి అంటే ఏంది? ఒక అధికారి ఒక 100 మందికి నీలాంటి వాళ్ళకి అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇచ్చిండు. 100 ఒక అధికారి. ఆయన ఏమంటాడు రంగనాథ్ గారు, అనుమతులు ఇచ్చిన వాళ్ళ మీద చర్య ఏం తీసుకుంటావు చర్యలు? ఆ చర్యల వల్ల నీకేం లాభం వస్తుంది, ఏం ఉపశమనం వస్తుంది చెప్పండి? ఇప్పుడు వాడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి జిహెచ్ఎంసీ హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ మీనింగ్ వాడు బ్యాంక్ లోన్ ఇచ్చాడు. మీరు ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు జీవితాంతం కష్టపడి. ఇప్పుడు ఎవరు కట్టాలి 60 లక్షలు? ఎవరు కట్టాలా? చెరువులు కాపాడుకోవాలి కదా. అది నేను ఏమన్నా కాపాడుకోదని అంటే నేను పర్మిషన్ ఇచ్చింది ఎవడు? నువ్వు చెరువులు కాపాడుకుంటావా, తూములు కాపాడుకుంటావా, మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన నా కొడుకులు ఎవరు? ఒక్కొక్కరు 100 అపార్ట్మెంట్లకు ఇస్తారు ఆ కొడుకులు. ఊరు పెట్టిన దిక్కులది కొడుకులకు. ఆ క్రైమ్ వేరు, ఇది మొత్తం మానసికంగా లక్షలాది మందిని చంపుతున్నారు ఈ అధికారులు. ఏమనుకుంటారు? ఎంత సింపుల్గా అంటున్నారు రంగనాథ్ గారు, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. నీ 100 రూపాయలు నీ A4 వైట్ పేపర్ వైట్ పేపర్కు నువ్వు రాస్తే ఆడు గీస్తే ఆడు కోర్టుకు అసలు 30 ఏళ్ళు అవుతుంది. ఫాతిమా కాలేజ్ విషయంలో మరి బీజేపీ వాళ్ళు ఎందుకు పెద్దగా ఫైట్ చేయలేకపోయారు? మళ్ళీ మీరు చూస్తలేరు మా ఉద్యమాలు. ఈ హైడ్రా ఆగింది మా వాళ్ళనే, ప్రతిది ఆగింది మా వాళ్ళనే. చెప్తున్నాను ఫాతిమా కాలేజీ అయిపోయినాం. అందరికన్నా ముందు లేవనెత్తిందే మేము. నడి చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీని కూలగొట్టిన తర్వాత హైడ్రా మొదలు పెట్టినాం. అవును, ఎందుకు మరి దాన్ని కూడా కూలగొట్టించుకోలేకపోయారు? మేము ఎందుకు కూలగొట్టించుకోమండి? ప్రభుత్వం మాకు ఏమనండి, ప్రభుత్వం కూలిస్తాం, గంట రూపాయలు కూలగొడతాం, బుల్లెదర్ లానే పెడతాం, యూపీసీ లాగే వాంపేర్లాగా. అదే ఏమంటున్నారు మీరు? యూపీ నుంచి తెప్పిస్తాం బుల్డోజర్లు అంటున్నావు కదా. మేము అనేది ఏమంటున్నామమ్మా, మీరు గమనించాల్సింది అంటే మధ్య తరగతి వాళ్ళు పర్మిషన్ ప్రభుత్వ అనుమతులతో కట్టుకున్నారు.
మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు, చెరువులకు వ్యతిరేకతం కాదు. మేము ఏదైతే ప్రభుత్వం తప్పు చేసిందో ఏమని జిహెచ్ఎంసీ హెచ్ఎండి అంటే ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం, ప్రభుత్వం అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నువ్వు కట్టుకున్నావు కాబట్టి నీది ఎంత ఉందో ఎస్టిమేషన్ వేసి నువ్వు ఫస్ట్ నష్టపోయారు. ఎందుకంటే అది గవర్నమెంట్ చేసిన తప్పిదం. నువ్వు అధికారులకు ఉరిపెట్టుకుంటావా లేకపోతే ఊటికి పంపించుకుంటావా నీ ఇష్టం. ఆ అధికారుల వల్ల ప్రభుత్వ విశ్వాసం వల్ల ప్రభుత్వం మీద నమ్మకం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. దానికి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి అనుమతులు ఉన్నన్నింటికి మొత్తం నష్టపరిహారం తీసి అవన్నీ వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినాక కూలగొట్టుకో. అది ప్రభుత్వ తప్పని మేము అంటున్నాం. దాన్ని చెప్పండి, దాంట్లో మేము తప్ప అనేది ఏముంటుంది. అప్పుడు నువ్వు ఎఫ్టీఎల్ పెడతావా, బఫర్ జోన్ పెడతావా, కాకరకాయ పెడతావా, నీ ఇష్టం అది. ఫస్ట్ మధ్యతరగతిని ఏంటండి ఇక వీడియోలో చూడండి దయచేసి. మీరు మీడియా ఎట్లా మాట్లాడుతామని కళ్ళు ఇట్లా మసిలిపోతుందండి రక్తం. 40-50 ఏండ్లండి భార్యాభర్తలు ఉద్యోగం చేసి బొమ్మన బదసు చందన బదసు బట్ట దొంగల పనిచేసి ఒకరు కారు నడుపుకొని ఒకరు పచ్చళ్ళు అమ్ముకొని ఒకరు సొగులో పుడిచి పెట్టుకొని రూపాయి జమ చేసి ఒక అపార్ట్మెంట్ 50 ఏళ్ళకి కడితే ఈ దుర్మార్గులు ఈ రాజకీయ నాయకులు ఆడి కడుపు కొట్టడం ఏందండి. మళ్ళీ కోలుకుంటుందా కుటుంబం? వాళ్ళకి ఆ శక్తి కూడా వస్తుందా? ఇప్పుడు వాడు ప్రయోజకుడు అయితే 20-25 ఏళ్ళకు 30 ఏళ్ళు కష్టపడి 60 ఏళ్ళకి వచ్చిండు. 60 ఏళ్ళకు వాడు కట్టుకున్న అపార్ట్మెంట్నో ఇల్లునో గోలో కొడితే మళ్ళీ వాళ్ళకి శక్తి వస్తుందా చెప్పండి? రాదా? నిజంగా చెప్పండి మీరు. అవుతాడా మరి 20 ఏళ్ళ యువకుడు అవుతాడా? అంటే ఈ దుర్మార్గులు మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళు కోలుకుంటారా? ఆ నిరాశతోని అది సరిగ్గా చదువుకోలేరు, మళ్ళీ వేరే వేరే తప్పుదోవ పడతారు, డ్రగ్స్కి అలవాటు అవుతారు. ఎందుకంటే ఒక నిరాశ లోనవుతారు. కాబట్టి మేమేమంటున్నాం, మీరు ప్రభుత్వ అనుమతితో కట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ నష్టపరిహారం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత. రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 11 నెలలకు కావస్తుంది. ఇంకొక 10-15 రోజుల్లో విజయోత్సవాలు రెడీ అవుతున్నారు. 9 నుంచి 14 తారీఖు వరకు చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోని విజయోత్సవాలు ప్రారంభించబోతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఈ 11 నెలల పాలన మీకు అసలు ఏ విధంగా ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, మహిళలకు 1,83,00,000 మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామన్నారు. ఇచ్చారా? వితంతులకు కానీ అరువులకు కానీ అందరికీ 4,000 చేస్తామన్నారు పెన్షన్. ఆయన నోటుతున్నారు ప్రభుత్వం. ఒక నెల ఆగండి, మీరు 2,000 బదులు 4,000 తీసుకుందామని. హ్యాండిక్రాఫ్ట్స్కు 6,000 ఇచ్చారా? పెన్షన్లు పెంచారా? 4,000 చేశారా? చేయలేదు. 6,000 చేశారా? చేయలేదు. ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టారా? ఒక్కిల్లు. సంవత్సరంలో ఒక్కిల్లు. ఒక్క పెన్షన్ ఇచ్చారా? ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా? బతుకు ఏడా చెప్పండి కదా. ఒక్క రేషన్ కార్డు ఇచ్చారా పేదవాడికి? ఒక్క పెన్షన్ ఇచ్చారా అరువులకు? ఒక్క ఇల్లు కట్టారా? ఒక మహాలక్ష్మి కింద 2,500 ఇచ్చారా? వృద్ధులకు 4,000 ఇస్తామన్నారు పెన్షన్ ఇచ్చారా? వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు ఇచ్చారా? ఆటో రిక్షా డ్రైవర్లకు 12,000 ఇస్తామని ఇచ్చారా? కౌలు రైతులకు 15,000 ఇస్తామని ఇచ్చారా? రైతు బంధు కూడా తీసేసారు కదా. ఇక అది ఒకటి చెప్పారు, రుణమాఫీ. ఆ రుణమాఫీలో కూడా 70 లక్షల మందికి రుణమాఫీ ఇస్తున్నారు, ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షలు. ఈరోజు నేను చెప్తున్నాను, రండి చర్చకు రండి, చూపిస్తానండి. రామచంద్రపల్లి, ఆలూరు, మా ఊర్లన్నీ చూపిస్తాం, 90 ఊర్లలో చూపిస్తాం. 30 ఏళ్ళు క్యాన్సర్ కాలేదు ఎన్నో. అవి ఏమంటే సాంకేతిక. ఏ సాంకేతికం? భూముల సాంకేతిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, అన్నీ అంటారు. పేదవాడికి రాదా ఇక సాంకేతికత? ఉన్నవాడికి అన్నది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేశామని క్లెయిమ్ చేసుకున్నారు. అడుగుతారు ఎట్లా పోయాడా? మహారాష్ట్రడికి చెప్పిన భాష సరిగా అర్థం కాదు దానికి. మహారాష్ట్రుడు అడుగుతాడా? ఇక రమ్మన్, ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం అయితే నేను రెడీ. దేనికి? రేవంత్ రెడ్డి నాకు కాదు, అలా ఒక ఎమ్మెల్యేని పంపిమనండి. ఆయన పెద్ద ఆయన 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చామని, నేను అడిగింది ఒకటే 500కే గ్యాస్ ఇచ్చామని చెప్పుకున్నారు, ఫ్రీ బస్ ఇచ్చామని చెప్పుకున్నారు. మూడే కదా చెప్తా, మూడింటి కూడా చెప్తా. ఒక బస్సు కొన్నారా? ఒక కండక్టర్ని రిక్రూట్ చేసినరా? ఒక బస్సు కొన్నారా? తెలంగాణ ఆడబిడ్డలు అమాయకులని అలా ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఈ దుర్మార్గులు. నేను చెప్తున్నాడు, ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఏ విధంగా నిండిపోయినాయి ఈరోజు. ఒక్క బస్సులో 140 మంది ఎక్కుతున్నారు నాడు, 2 టైర్లు ఊడిపోతున్నాయి. అలా కుటుంబాలకు ఏమైనా అయితే ఎట్లా? ఎవరు కాపాడతాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు? చదువుకునే విద్యార్థులకు బస్సులు లేవు, ఉద్యోగం పోయేళ్ళకి బస్సులు లేవు, హాస్పిటల్ పోయేళ్ళకి బస్సులు లేవు. ఒక కొత్త బస్సు మనం వెళ్ళి చూడండి, ఒక రోడ్డు రిపేర్ లేదా గుంతలలో బస్సులు వాడి ఇక ఆర్థోపెడికల్ అంతా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు డాక్టర్లు. ఏమైందిరా బాబు అంటే మొత్తం డబ్బులే డబ్బులు వాళ్ళకు. ఈ 10 రూపాయల టికెట్ ఫ్రీగా పోతే పాపం ఆడబిడ్డలు
ఆ నడుములు ఆ గుంతలలో పడి ఆ నడుము నొప్పులు బోన్స్ మిస్ప్లేస్ అవ్వడం ఇవన్నీ రిపేర్ అంటే ఇప్పుడు మొత్తం ఆర్థోపెడిక్ డాక్టర్లు చూడు ఉప్పల్లో కొంతమంది కొంటున్నారు అటు విజయవాడ రోడ్ కొంతమంది కొంటున్నారు మొత్తం డబ్బులు తెలంగాణ. అదొక నేరపూరిత చర్య. అది నీకు దమ్ముంటే కొను 5,000 బస్సులు 5,000 మొత్తం మైళ్ళకి ఇచ్చే డైరెక్ట్ బస్సులు. అప్పుడు నువ్వు ఉన్నట్లు ఇచ్చినట్లు మంది నెత్తులు మా కత్తులు ఇంకొకటి కత్తులు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా సుభిక్షంగా చాలా ప్రశాంతంగా ఉంది. లడచర్ల గల్లలు పట్టినాడు అదే స్వేచ్ఛ. రాళ్ళు పెట్టి కొట్టడం రాళ్ళు అంటే అలా ఆవేదన. అది అట్లా కొట్టకూడదని మేము అధికారులని అట్లా కొట్టకూడదని మేము బహిరంగంగా ఖండించినాం. అది వేరే విషయం. అంటే అలా ఆవేదనగా అధికారులకు కూడా చెప్తున్నాం. మీరు కూడా ఎవడో పైనోడు చెప్పి నేను ఇష్టం ఉన్నట్లు నోటిఫికేషన్ జారీ చేసుకుంటారు ఇదే కార్యాచరణ అవుతుంది. మీరు కూడా ప్రజల మనోభావాలు ఎరగండి. అది ప్రభుత్వానికి నివేదించండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇక లాఠీలు ఉన్నాయి కదా తూటాలు ఉన్నాయి కదా అంటే ఎట్లా ఎన్నో తూటాలు లాఠీలు తూటాలు. మార్పు ఎలా ఉంది మరి? మార్పు ఈ కాంగ్రెస్ దక్షిణ తెలంగాణకు పనికి వచ్చింది కాదు, తెలంగాణ ప్రజలకు పనికి రాలేదు. కానీ అందుకోసమే కదా మార్పు వల్లనే కదా మాకు భారతీయ జనతా పార్టీని ఇష్టపడుతున్నారు. 8 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 8 ఎంపీ సీట్లు గెలిపించారు. 36% ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినంత మార్పు వచ్చింది. పాపం బీజేపీ పార్టీకి బాగా బాటలు వేసినట్టుంది. అయితే రేవంత్ రెడ్డే కాదు ఈ దక్షిణ తెలంగాణ మంత్రులందరూ మాకు బాటలు వేసినట్లే. బాటలు వేసినట్లు. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసహించుకుంటున్నారు జనాలు. ఏదో అప్పుడున్న బాధలు అర్థం కాలేదు. కొడుకు ఇట్లుండండి ఇట్లా అయిపోయినట్లు వాళ్ళు ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు ప్రజలు. మొత్తానికి ప్రజాస్వామ్యంలో అయితే ఒక మార్పు అయితే జరిగింది. కానీ వీళ్ళు కూడా కాంగ్రెస్ ఈ పిచ్చి ఆలోచనలు మానేసి హైడ్రా మూసి అండ్ లడ్చర్ల లాంటి క్లస్టర్లు అవిట్లా పోకుండా మీరు ఏదైతే కొద్దిగా కడుపు కట్టుకుంటామన్నారు మరి కడుపు విడిచిపెట్టినటువంటి రేవంత్ రెడ్డి కడుపు కట్టుకొని 1 సంవత్సరం అవినీతి చేయకపోతే దాని ఇవన్నీ చేస్తున్నాడు. మరి వాళ్ళు ఎక్కడో అక్కడ అవినీతి చేస్తున్నట్టున్నారో వీళ్ళకి డబ్బులు వస్తలేవన్నట్లే. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినారో అవి మొదలు పెట్టండి. లేటెస్ట్ ఒక ఇష్యూ గురించి మాట్లాడదాము. తెలంగాణ రాష్ట్రంలో బేసిక్గా గురుకుల పాఠశాలలో చాలామంది విద్యార్థులు పురుగుల అన్నం తిని అస్వస్థకి గురైనటువంటి సందర్భం కనిపించింది. అంటే రీసెంట్గా ఈ రోజు నిమ్స్ హాస్పిటల్లోని వాంఖేడ్ నుంచి ఒక అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయింది. దాదాపు 10 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉండి తనకి ఆల్మోస్ట్ ఆ పురుగుల అన్నం కలిసిన ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 10 డేస్ నుంచి ఉన్న మల్టిపుల్ ఆర్గాన్స్ అని డ్యామేజ్ అయ్యాయి అమ్మాయికి. అమ్మాయి పరిస్థితి లిటరలీ బ్రెయిన్ డెడ్ అయ్యింది. సో కష్టం అని అంటున్నారు. అండ్ ఈ విషయాన్ని బయటకు కూడా రానివ్వట్లేదు. ఏం చెప్తారు? ఒకటి రాదా, ఈ తెలంగాణలో అందరికన్నా ముందు ఈ గురుకుల హాస్టల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు ప్రతిస్పందించిందే నేను, ప్రశ్నించిందే నేను. క్లియర్గా అన్నాను. ఒక సభలో గ్లోబల్ సుమితరి సభలో వైస్రాయ్ హోటల్ అన్నాను, అసెంబ్లీలో పెట్టే అన్నం వాళ్ళకన్నా పెట్టండి, వాళ్ళకి పెట్టే అన్నం మాకన్నా పెట్టండి, ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పి ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. నేను ఫస్ట్ పోయిన సంవత్సరం డిసెంబర్లో నేను ఎమ్మెల్యే అయినాక 20 రోజులకు మాట్లాడాను ఆ స్పీచ్. చాలా సమస్యలు చూశాను నేను. అంటే 600 మంది అమ్మాయిలకు ఒక బాత్రూము, ఇప్పుడు మా కుద్వాన్పూరు స్కూల్లో కారం నీళ్ళు కలిపి నేను డైరెక్ట్ ప్రత్యక్షంగా వెళ్తాను. మీరు అందరు ఇక్కడ కూర్చొని చెప్తున్నారు. హాస్టళ్ళు స్కూల్స్ కావాలంటే మన నియోజకవర్గానికి వెళ్ళండి, మీరు అందరు చెప్తారు. ఒక ఎమ్మెల్యే 50 ఏళ్ళ తర్వాత ఫస్ట్ వస్తున్నాడని, 50 ఏళ్ళ తర్వాత హాస్టల్. అంటే ఈ గుడ్డి ప్రభుత్వము, హృదయం లేని ప్రభుత్వము, ఢిల్లీకి ఏదైతే ఇట్లాంటి అవినీతి చేసుకుంటే అవినీతి మూటలు ఢిల్లీకి పంపించే నాయకులు, ఇప్పటికీ 30 సార్లు ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వీళ్ళకి పరిపాలన మీద ఏముంది? ప్రజల మీద ఏం ప్రేమ ఉంది? అప్పుడున్న ప్రభుత్వం వ్యతిరేకత మీద వీళ్ళు ఎన్నుకొని ప్రజలు ఇంకా బాధపడుతున్నారు. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్లేదు ఇప్పుడు పరిస్థితి తెలంగాణ ప్రజలది. కాబట్టి ఈ దారుణాలు మేము కూడా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి సమస్య ప్రశ్నిస్తున్నాం. జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ సమస్యను ప్రశ్నిస్తాం. వాళ్ళు చిన్న పిల్లలు, జాతిరత్నాలు, భవిష్యత్తు భారతదేశం వాళ్ళది. బతికేం చేస్తాడు వీడు రాజకీయ నాయకుడు? ఆ 20 ఏళ్ళ బిడ్డలు చచ్చిపోతుందని మేము కోరుకుంటున్నాం. నిమ్స్ హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి మరి అంటే వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఇప్పుడు ఒకటి ఏంటంటే కొన్ని సంఘటనలలో విజిట్ చేస్తాము, ప్రతిపక్షంగా మేము మద్దతు ఇస్తాము, అధికారులతో మాట్లాడతాము, డాక్టర్లతో మాట్లాడతాము. అది కాదు, దాంతోపాటు ఈ ప్రక్షాళన వేయాలి. నేను వెళ్తున్నాను, మీటే బిల్లు ఇస్తలేరంటే రమ్మని, దమ్ముంటే రమ్మని, ప్రభుత్వంలో ఏమాత్రం వస్తాడు రమ్మని అతను చెప్తాను. ఆలూరు, ఆరుమూరు మధ్యాహ్నం పెట్టి బిడ్డలకు బిల్లు ఇస్తలేరు. 4 నెలలు 5 నెలలు వాళ్ళు పాపం చిన్న ఎవరైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వెళ్తుంటే కూడా వాళ్ళతో డైరెక్ట్గా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి సార్ అన్న
స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు ఒకటి ఆకలి అయిందా అన్నం పెట్టడు కాదు. ఫస్ట్ ప్రభుత్వంలో ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళ కనీసం ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, కనీస బాధ్యత ఉండాలి. ఎక్కడ ఉంటాయండి పేదవాడు? అంటే ఇలాంటి దౌర్భాగ్య స్థితి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే స్టూడెంట్స్ అంటే ప్రజలు కూడా నిర్ణయించుకోవాలండి. ఎప్పుడూ ఆవేశంతోని ఆవేదనతోని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. 5 నిమిషాలు ఆలోచించరు. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టే కదా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మరి ప్రభుత్వానికి మేము అదే అంటున్నామండి. ఇప్పుడు ఇదొకటి అవినీతి పూరితమైన ప్రభుత్వము, అభివృద్ధి నిరోధక ప్రభుత్వము, పేద ప్రజల పట్ల ఒక మోసపూరిత ప్రకటనలు చేసి వదిలేసే ప్రభుత్వము. కాబట్టి ప్రజల పట్ల ఇప్పుడు ఉదాహరణకు ఉందండి, 83 కోట్ల మందికి మేము ఉచిత బియ్యం ఇస్తున్నాం, 8 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం, పంట వండించడానికి ఎరువుకిస్తున్నాం ఎకరానికి 18,000. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలండి. ఇవన్నిటితో పాటు ధర్మం, దేశం ఇవి కూడా ఉండాలి కదండి. అభివృద్ధి ఒకవైపు, ఆత్మాభిమానం ఒకవైపు, ఆత్మగౌరవం కూడా లేకుంటే ఎట్లా బతుకుతారు? ఇప్పటికి చాలా చోట్ల కూడా ఈ మధ్య కాలంలో కమ్యూనల్ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువ అవుతున్నట్టు, గుళ్ళ మీద దాడులు కానివ్వండి, లేకపోతే విగ్రహాల ధ్వంసం కానివ్వండి, ఇవన్నీ బాగా ఎక్కువ అవుతున్నట్టు. కాంగ్రెస్ అంటేనే అది ముస్లిం అనుకూల ప్రభుత్వం అండి. అది మజ్లిస్ ప్రభుత్వం. అది మేము చిన్నప్పుడు చెప్తే నమ్మేవాళ్ళం కాదు. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాం కదా, టోటల్లీ అది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందువులు గుళ్ళు అంటే ఇప్పుడు అదే ఒకవేళ వేరే మతస్థులకు ఏదైనా జరిగింది అనుకోండి, వరకు ఏదో పెద్ద హంగామా చేసేవాళ్ళు రాష్ట్రం అంతా. అంటే ఆ గుళ్ళ మీద, మసీదుల మీద, చర్చల మీద జరగాలని నేను కోరుకుంటలేను. కానీ హిందువులే ఇంత చులకన ఎందుకు అయ్యారు ఈ రాష్ట్రంలో? సుమారు 15-20 గుళ్ళు ఇప్పుడు ఈ రీసెంట్ 3 నెలలనే. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా 100 గుళ్ళు. తెలంగాణ ప్రజలు కూడా నిర్ణయించుకోవాలండి. ముఖ్యంగా హిందువులు కలిసి ఉంటేనే నిలుస్తాం, కలిసి ఉంటేనే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం. ఏక్ रहेगा तो भी సేఫ్ रहेगा, जैसा जो ऊपर बोल रहे हम लोगों को वो बात चाहिए. చూస్తున్నాం అడుగడుగున అవమానం, అడుగడుగున ముస్లింలకు క్రిస్టియన్లకు సపోర్ట్ ఈ ప్రభుత్వాలు. హిందువులు అంటేనే ద్వేషం. ఎట్లయితే నెహ్రూ కాడికి వెళ్ళి మొదలైంది, ఇందిరాగాంధీ అంతే, సోనియా గాంధీ అంతే, రాహుల్ గాంధీ అంతే, మొత్తం గాంధీలు ఈ జాతి, హిందూ జాతి అంటే అసహించుకునే కుటుంబం అది. కాబట్టి మేము తప్పు పట్టలేము. మా ప్రజల్ని చైతన్యపరుస్తాం, హిందూ ప్రజల్ని మేల్కొల్పుతాం. ఈ గుళ్ళకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చూడమని గుళ్ళు చూద్దాం. త్వరలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ పార్టీలోకి రాబోతున్నారని. అంత పెద్ద రాజకీయ నాయకుడు కాదు నేను. మరి నేను మామూలు శాసనసభ్యుని, వాళ్ళు సీనియర్ మంత్రులు, పెద్ద వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు. రాజకీయ నిర్ణయాలు అనేది నాకు పెద్ద సంబంధం లేదు. నేనైతే ఎంతసేపు దేశం, ధర్మం. ఒకవేళ వస్తానంటే ఏంటి సార్? అది మళ్ళీ నా స్థాయే కాదు. అది నేను ఒక మామూలు ఎమ్మెల్యేని. అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఆ ఊహాజనిత ప్రశ్నలకు జవాబులు కూడా ఇవ్వలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే బైడి రాకేష్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.